హలో ఎవ్రీవన్, ఇవాళ రెసిపీ సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. కందిబాడలు తీసుకొని ఒక గ్లాసు, అందులో ఉల్లిపాయలు 2 వేసి వాటర్ వేసి అందులో తెల్లబాయలు కూడా వేసేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత సాంబార్ వెజిటేబుల్స్ కోసము క్యారెట్ కావాలంటే ఆప్షనల్, క్యారెట్, మునక్కాయలు, టొమాటోలు రెడీగా చేసుకోండి. తర్వాత పోపు పెట్టుకొని పోపు గింజలు వేసిన తర్వాత చిటపటమన్న తర్వాత అందులో కరివేపాకు, కాస్త హింజ్ కూడా వేయాలి. హింజ్ వేశాక మంచి సువాసన వస్తుందండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచి కర్రీ, ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇది. అండ్ దెన్ క్యారెట్స్, మునక్కాయలు కాస్త వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది ఇలా చేయకుండా ఆల్ ద వెజిటేబుల్స్ ఒకేసారి అందులో వేసిస్తారు. అలా చేయకండి. కాసేపు వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఈ మిశ్రమాన్ని అంతా కందిబేడలు పేస్ట్ చేసుకున్నాం కదా కుక్కర్లో, అందులో వేసి కలిపెట్టాలి. ఇప్పుడు టొమాటోలు మనం కట్ చేసి పెట్టుకున్నాం, అది టొమాటో ప్యూరీగా నేను చేశాను. టొమాటో ప్యూరీ తీసుకొని అదే ఆయిల్లో వేసాక లో ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి అందులో ఇప్పుడు సాంబార్ పొడి, నెక్స్ట్ కొద్దిగా కారం పొడి, చిల్లీ పౌడర్ వేసి అందులోనే కాస్త సాల్ట్ కూడా వేయాలి. సరిపోయిన సాల్ట్ వేశాక అది బాగా మగ్గిపోయిన తర్వాత కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసాక అందులో కొద్దిగా వాటర్ కూడా వేయాలి. ఇదంతా బాగా ఉడికిపోయిన తర్వాత, ఈ మిక్స్చర్ అంతా ఉడికిపోయిన తర్వాత దీన్ని సాంబార్లో వేసుకోవాలి. అక్కడున్న కుక్కర్లో వేసేసుకోవాలి బాగా ఉడికిపోయిన తర్వాత. చూసారా, ఇప్పుడు బాయిల్ అవుతుంది బాగా. ఈ బాయిల్ అయిన దాన్ని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు